ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి సార్ అసలు యుఎస్లో ఇప్పుడున్నటువంటి పరిపాలన విధంగా మీ అభిప్రాయం ఏంటి? ముందుగా థ్యాంక్ యూ రవి గారు. యా మంచి డిస్కషన్ స్టార్ట్ చేశారు. యా ఇక్కడ అమెరికాలో కొత్త గవర్నమెంట్ రిపబ్లిక్ పార్టీ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. ఎస్ అమెరికా గ్రేట్ అగైన్ అనేది తన యొక్క నినాదం ఎజెండాగా ఎజెండాగా పెట్టుకున్నారు. అవును. ఎజెండాగా పెట్టుకున్నారు. సో దానిలో భాగంగా ఏం చేస్తే బెటర్ అవుతుంది అనేది చూస్తున్నారు. ఓకే. సో ఇక్కడ రెండు విషయాలు తీసుకోవాలండి. ఒకటి లీగల్ ఇమిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అని ఉంటది జనరల్. అవును. సో చాలా సంవత్సరాల నుంచి ఇది అంటే అమెరికాలో ఇక్కడ పుట్టిన వాళ్ళకి దేశ పౌరసత్వం రావాలంటే 1868 నుంచి 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ హక్కు ఉందన్నట్టు. ఉమ్, ఈ హక్కు ఇప్పుడు ట్రంప్ గారు తీసేద్దాం అనుకుంటున్నారు. అవును. సో ఇది తప్ప రైటా అన్నదంటే అమెరికా దృష్టిలో, అంటే ట్రంప్ దృష్టిలో మెయిన్ గా ఉమ్, అంటే వారి ఉమ్, దృష్టిలో రైట్ అయి ఉండొచ్చు. కానీ దీనికి గత 100 ఏళ్ల చరిత్ర ఉంది కదా. 1868 అంటే ఇప్పుడు అవును. ఎంత ఉండాలి ఎంత చరిత్ర. చరిత్ర ఉంది. ఉమ్, సో దీన్ని కొంచెం అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టమైనటువంటి అది. అవును. కాకపోతే దీంట్లో ఎంతమంది అంటే సరైన పత్రాలు లేకుండా, అంటే ఇల్లీగల్ గా, అంటే నేను లీగల్ది ఇప్పటిదాకా మన జనేత గారు చెప్పారు. సో ఉమ్, తను కూడా లీగల్ గా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ ప్రాబ్లం వల్ల, ప్రశ్నల్లా వచ్చిందల్లా ఇల్లీగల్ మీద. సో తను ఏంటంటే కొరడా జులుపడం అనేది ఉమ్, ఇల్లీగల్ మీద టార్గెట్ అండి. అంటే ఇల్లీగల్ మీద. అవును. సుమారుగా ఉమ్, 1,40,00,000 మంది ఇక్కడ అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్నారు. ఓకే. ఉమ్, ఉమ్, అందులో సుమారుగా మన వాళ్ళు ఒక 7 లక్షల మంది వరకు ఉన్నారు. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే మీరు ఇక్కడ పాయింట్ ఒకటి గమనించాల. ఉమ్, 7 కోట్ల అంటే 1,40,00,000 మంది అసలు ఏ పేపర్ లేవు. సో ఓకే. పేపర్ లేకుండా వచ్చారంటే దాని అర్థం గోడ దూకి రావడమో, లేకపోతే ఇక్కడ వచ్చాక వాళ్ళ వీసా ఎక్స్పైర్ అవ్వడమో ఉంది. ఉమ్, ఉమ్, ఒక ఒక అందులో కొంతమంది అంటే వేరే దేశాల్లో థ్రెట్ ఉందని చెప్పేసి ఇక్కడ అప్లై చేసి ఇక్కడ వస్తారన్నట్టు. అవును. అక్కడ థ్రెట్ ఉందంటే నువ్వు మంచోడవా చెడ్డోడవా అనేది, అంటే జనరల్ నేను కొంచెం లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడు, ఎస్ ఎస్. అంటే మన ఉమ్, శ్రోతలకు అర్థమయ్యేవి. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు మన 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 ఇంటికి, మన ఇంట్లో ఒక వర్కర్ ని పెట్టుకోవాలనుకుంటే ఉమ్, నువ్వు నమ్మకమైన అతను పెట్టుకుంటావు. ఉమ్, సో తెలిసిన వాళ్ళని రెఫరెన్స్ అడుగుతావు, ఈయన మంచిగా చేస్తాడా, మంచోడా కాదా అని. మనం ఇంట్లో పెట్టుకునే ఒక 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 వర్కర్ ని, ఒక పని మనిషి కానీ పని వాళ్ళు కానీ ఏదైనా కానీ వర్కర్ లో పెట్టుకుంటావు. ఉమ్, ఎందుకు మంచోడని అంటే ఈ విల్ లాంగ్ లివ్, లాంగ్ సర్వైవ్ ఉంటది. ఒక మంచోడు కాదు అంటే దొంగనో, లేకపోతే వాడు డబ్బులు కొట్టేస్తాడు, లేకపోతే మనకు రేపు ప్రాణహాని ఉంది అని అనుకుంటే నువ్వు మా ఇంట్లో పెట్టుకుంటావా, ఒకటే క్వశ్చన్. ఉమ్, సో ఉమ్, దాన్నే అమెరికా అనే ఒక ఇల్లు అనుకుంటే ఉమ్, అందులో సరైన పత్రాలు లేని వాళ్ళని ఉంచడం ఎంతవరకు సబబు అనేది మెయిన్ క్వశ్చన్. ఓకే. సో సరైన పత్రాలు లేనప్పుడు వాడు మంచోడు అవ్వచ్చు, చెడ్డోడు అవ్వచ్చు. మీకు ఉమ్, ఈ థ్రెట్, ఈ ప్రాబ్లం ఇప్పుడు తెలియదండి. మనకు లాస్ట్ టైం కూడా మన దగ్గర కూడా అటాక్ జరిగినప్పుడు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది తెలియదు భారతదేశంలో. ఉమ్, అమెరికాలో కూడా ఈ ప్రాబ్లం ఇప్పుడు తెలియదు. లాంగ్ రన్ లో అంటే ఇంకో 10 ఏళ్ళు, ఇంకో 20 ఏళ్ళ తర్వాత ఈ ప్రాబ్లం కనబడుతుంది. ఉమ్, ఆల్రెడీ బ్రిటన్ కంట్రీస్ లో కొన్నిట్లలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం ఆల్రెడీ అక్కడ ఎకానమీ మీదనే ఎఫెక్ట్ అయింది. సో ఓకే. అది ట్రంప్ గారు గుర్తించి ఆ విధంగా చేస్తున్నారు. సో ఇది ఇల్లీగల్ టాపిక్ అండి, అంటే ఉమ్, ఇల్లీగల్ వాళ్ళకి ప్రాబ్లం. సో ఉమ్, లీగల్ గా వచ్చిన వాళ్ళకి జన్మత రైట్ అనేది ఒకటి ఉంది. అంటే అవును. ఇక్కడ పుట్టిన వాళ్ళకి వాళ్ళకి అమెరికా పౌరసత్వం, అమెరికా సిటిజన్షిప్ వస్తుంది. అంటే సో ఇది ఇల్లీగల్గా తీసేయడము ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకి ఆ సిటిజన్షిప్ అనేది వర్తించదు. అది అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆయన రూల్ ప్రకారం ఏంటంటే ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళ పిల్లలు ఎవరైనా పుట్టితే, ఉమ్, లీగల్ గా ఉండి అందులో ఒకరు గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ ఉంటే దానికి ఎగ్జామ్షన్ ఇస్తున్నాడు. ఓకే. ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళకి మెయిన్ గా, ఉమ్, సో ఇల్లీగల్ వాళ్ళని ఉండకుండా చేయడం ఆయన మెయిన్ టార్గెట్ మన అండి, టార్గెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ ఎస్. కానీ కానీ అమెరికాలో చాలా వరకు ఇప్పుడు పని వాళ్ళు, అంటే ఏవైతే స్నో రిమూవ్ చేసే వాళ్ళు, లేబర్ పని, కొన్ని అట్టడుగు స్థాయి చేసే పనులన్నీ వాళ్ళే చేస్తారు. అంటే కొన్ని పేర్లు చెప్పొద్దు జాతీయత పరంగా, కానీ ఎస్. కొంతమంది వాళ్ళే చేస్తారు. అంటే ఆ వీసా లేని వాళ్ళు, అలాంటి వాళ్ళే అలాంటి కష్టమైన పనులు చేస్తారు. మిగతా వాళ్ళు చేయడం కొంచెం కష్టం. ఎస్. సో లీగల్ ఇల్లీగల్ అనే దాని మీద కొంచెం డిబేట్ అవ్వాల్సింది. బట్ ప్రాబ్లం, గుడ్ థింగ్ ఏంటంటే లీగల్ గా ఉన్న వాళ్ళు, అంటే H1B వీసా, ఉమ్, గ్రీన్ కార్డు ఆర్ F1 వీసా. ఉమ్, F1 వీసా ఉన్న వాళ్ళు, H1B వీసా ఉన్న వాళ్ళు ఒక 10 ఏళ్ళు వాళ్ళ అర్హత బట్టి, అంటే కాల పరిమితిని బట్టి
ఓ 10 ఏళ్లకో 15 ఏళ్లకో గ్రీన్ కార్డ్ వస్తుంది. అంటే ఇప్పుడు EB1 కి కోట, EB5 కోట, EB2 కోట. ఉమ్, సో ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఫాలో అయిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే, దట్ ఈస్ ఫర్ గుడ్. ఓకే, అంటే లీగల్ గా ఉన్న వాళ్ళకి అంటే కొంచెం ఏంటంటే రూల్స్ ఉన్నాయండి. రూల్స్ ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి ఉన్నాయి. మీకు మోర్ జనేత గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బికాస్ షీఈ్ అటార్నీ కాబట్టి. ఓకే, నేను ఏమంటా అంటే రూల్స్ ఉన్న వాళ్ళు, రూల్స్ ఫాలో అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఎక్కడైనా ఏదైనా ఒక రూల్ పెట్టారు, అది ఇప్పుడు కాదు 100 ఏళ్ల నుంచి ఆ రూల్స్ ఉన్నాయి అనుకోండి, ఉమ్, ఆ రూల్స్ ఫాలో అయితే ప్రాబ్లం లేదు. కానీ మధ్యలో కొన్ని రూల్స్ ఎగ్జామ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేసి మన వాళ్ళని మిస్యూజ్ చేసి దాన్ని తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టి చేస్తున్నప్పుడు వాటిని అడ్డగించడమే వారు చేస్తున్నటువంటి అది. లీగల్ గా ప్రాపర్ గా పద్ధతిగా జాబ్ ఉండి లీగల్ గా ఉండే వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదని నా ఉద్దేశం. ఓకే, సో దీన్ని డిబేట్ చేసేటప్పుడు ఏంటంటే మంచా చెడా అంటే ఒక్కసారిగా మనం అడాప్ట్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, సో లీగల్ గా ఉన్న వాళ్ళు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, టెన్షన్ లేదు, అంతా మన మంచికి అని ఆలోచన చేసుకోవాలి. చేసుకోవాలి. కానీ ముఖ్యంగా చూసుకుంటే సార్, మరి గతంలో బైడెన్ ప్రభుత్వంలో మరి వీటిలన్నిటికి ఎందుకు చూసున్నట్టు వెళ్ళారు? సో ట్రంప్ ఎందుకు దీన్ని గట్టిగా నిర్ణయం తీసుకుని దీని మీద అది మీరు ఇందాక అన్నట్టుగా ఒక కొరడా జులిపిస్తున్నారు అనేది కొంచెం వేరియేషన్గా చూసుకుంటే, సో అప్పుడు కుదిరింది ఇప్పుడు ఎందుకు కుదరదని కొంతమంది వాదన వినిపిస్తూ ఉన్నారు. దీని మీద ఏంటి, దీని మీద ఏమేమి అంటే అక్కడి నుంచి ఏ విధమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి సార్? సో యథా రాజా తదా ప్రజా అని ఒక నానుడి ఉందండి. అంటే డెమోక్రటిక్ కంట్రీ, అంటే డెమోక్రటిక్ పార్టీ ఏంటంటే కొంచెం లిబరల్ గా, అంటే వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళని కూడా, అంటే ఇతర కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అన్నట్టుగా కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. ఇఫ్ యూ కంపేర్ విత్ మన దగ్గర 2 పార్టీలు తీసుకుంటే, కాంగ్రెస్ కొంచెం అంటే ఏమంటాం ఒక రాజకీయం చేస్తే చూడండి, సేమ్ ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ కూడా ఒక విధంగా అంటే చూసి చూడనట్టుగా వదిలేస్తుంటది. అదే రిపబ్లిక్ పార్టీ ఏంటంటే కొంచెం జాతీయత, అంటే అమెరికా మీద వాళ్ళకున్న అభిమానమే అనుకోండి. సో వాళ్ళు కొంచెం నేషనాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి దే గో ఫర్ రూల్స్ స్ట్రిక్ట్ అని. బట్ అట్లానేం లేదండి. లాస్ట్ టైం తీసుకుంటే బైడెన్ ప్రభుత్వం కూడా వీసాకి ఏమైనా ఇష్యూ ఉన్న వాళ్ళు దొరికిన వాళ్ళని పంపించారు. పంపలేదని ఏం లేదు. బైడెన్ ప్రభుత్వం పంపించింది, ట్రంప్ ప్రభుత్వం పంపించింది. ఇప్పుడు ఏంటంటే ట్రంప్ మోర్ అగ్రెసివ్ గా చేస్తానంటే ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పొచ్చు అండి. ఓకే, ఓకే, ఎస్ శ్రీనివాస్ గారు. సార్ చూసుకుంటే ఇప్పుడు అంటే ట్రంప్ మనం గతంలో మనం మాట్లాడుకున్నాం మొన్న జరిగినటువంటి డిబేట్లో. సార్ నిజంగానే మరి ఈ నిర్ణయాలు తీసుకున్న